బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దమ్ముంటే బీసీని బీఆర్ఎస్ కు ప్రెసిడెంట్ గా నియమించాలన్నారు. బీజేపీ బీసీ నేత అయిన బండి సంజయ్ ను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. బీసీల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కమిట్మెంట్ తో ఉన్నారని మహేష్ గౌడ్ అన్నారు. కేటీఆర్ ఇలా బీసీల కులగణం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు 10 ఏళ్ళు అధికారం నుండి ఎందుకు బీసీల గురించి కార్యక్రమాలు చేయలేకపోయినారు? ఎందుకు లోకల్ బాడీలో రిజర్వేషన్ 42 నుంచి 23% తగ్గించినారు? ఇది జవాబు చెప్తే కానీ మీరు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని మాట్లాడుతున్నాను. మనం చేస్తా ఉన్నాం. దమ్ముందా మీకు రేపు బీసీని మీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించుకునే అవకాశం ఉందా మీ దగ్గర? బీసీ బిడ్డను నియమించగలుగుతారా? ఇలా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారికి. దమ్ముందా మీకు ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసేటట్టు అవకాశం మీ దగ్గర ఉందని మాటని అడుగుతా ఉన్నా. బండి సంజయ్ అనే వ్యక్తి ఒక బీసీ బిడ్డ, యాక్టివ్గా పనిచేస్తున్నట్టు తరుణం. ఎందుకు తప్పించినారు మీరు? ఇదా మీకున్న ప్రేమ బీసీల మీద? అన్నాడు ఒక బీసీని తప్పించే అగ్రవాల్ నాయకుని మీరు అధ్యక్షుడిగా చేసుకున్నారు. కొన్ని కేంద్రంలో ఒకరు క్యాబినెట్ ఇస్తే ఎందుకు సంజయ్ గారు సహాయమంత్రి ఇచ్చినారు? ఇదా మీకు బీసీల ఉన్న ప్రేమ? వీళ్ళన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీల గురించి మాట్లాడుతున్నారు, ఎస్సీల గురించి మాట్లాడుతున్నారు, ఎస్సీల గురించి అరే ఇందిరాగాంధీ కన్నా గొప్ప ఛాంపియన్ ఎవరున్నారు ఈ దేశంలో? ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల గురించి ఛాంపియన్ చేసిన ఘనత ఈ దేశంలో ఎవరున్నారని అడుగుతా ఉన్నారు. ఇవాళ కేంద్రంలో బీజేపీ వారు, రాష్ట్రం టీఆర్ఎస్ వారు ఎప్పటికప్పుడు కళ్ళబొల్లి కబులు చెప్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఆయన పీసీసీ అధ్యక్షుల తర్వాత ఒక మాట కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పినాడు, నన్ను నమ్మండి, సోషల్ ఇంజనీరింగ్లో నేను ఏ విధంగా చేస్తున్నా చూడండి అనే మాట. కమిటీలో కూడా అదే కూర్పు జరగడం జరిగింది. మీ అందరూ తెలుసు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నా ద్వారా ఆయన చదివించినాడు. కొన్ని మార్పులు చేయొచ్చి సభ్యుల ఇంట్లో కూర్చుని ఆగమేఘాల మీద, ఎందుకని అప్పుడే సిద్ధరామయ్య గారు వచ్చేస్తా ఉన్నారు. మార్పులు చేర్పులు జరుగుతున్న వేళ కొన్ని సెన్సిటివ్ విషయాలు నేను మాట్లాడినప్పుడు లేదన్నా మీరు పెట్టేయండి, నేను చెప్తున్నా కదా, దాంట్లో ఏం సంశయం లేదండి, ఆ అంశం చేర్చండి నేను గట్టిగా చెప్పినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారి కమిట్మెంట్ బీసీల పట్ల ఆ విధంగా ఉందన్న మాట ఇస్తుంది మనోజ్.